పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరిలో వచ్చే పురుగులు మరియు తెగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఆహార ధాన్య పంటలో వరి ప్రధానమైనది. మన రాష్ట్రంలో వరి పంటను అన్ని వాతావరణ పరిస్థితులు మరియు వివిధ పంట కాలాల్లో సాగు చేస్తున్నారు. వరి పంటలో పురుగులు మరియు తెగుళ్ల వలన సుమారు 20-25% దిగుబడి తగ్గుతున్నట్లుగా అంచనా వేయడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రధానంగా కాండం తొలచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వరి పంటను వివిధ దశల్లో ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు వరి పంటను ఆశించే పురుగులు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పసుపు రంగు కాండం తొలచు పురుగు. వరి పంటకు నష్టం కలుగజేసే పురుగుల్లో కాండం తొలచు పురుగు ప్రధానమైనది. వీటి వలన పంటకు 30% వరకు నష్టం జరుగుతుంది. కాండం తొలచు పురుగులు 5 రకాలు కలవు. వీటిలో పసుపు రంగు కాండం తొలచు పురుగు వలన మన రాష్ట్రంలో నష్టం ఎక్కువగా గమనించడమైనది. ఈ పురుగు వరి పంటను నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి ముందు జత రెక్కల మధ్యలో నల్లట మచ్చ కలిగి ఉంటుంది. ఇది కందిగింజ పరిమాణంలో ఉండే గుడ్ల సముదాయాలను ఆకు చివరి భాగాన పెడుతుంది. తొలి దశ లార్వాలు ఆకు చివరన గోకు తినడం వలన ఆ ప్రదేశాలలో వెడల్పాటి తెల్లటి చారలు ఏర్పడతాయి. తరువాత ఆ లార్వాలు క్రిందకు వేలాడి కాండం కనుగు దగ్గర రంధ్రం చేసి కాండం లోనికి ప్రవేశించి మోవు భాగాన్ని కొరికి తినడం వలన మోవు చనిపోయి చేతితో లాగితే సులభంగా చేతికి ఊడి వస్తుంది. ఈ చనిపోయిన మోవును పిలక దశలో అయితే మోవు సచ్చిన కర్రలు అని, ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది. తెల్ల కంకిలో గింజలు సరిగా తోడుకోక తాలు గింజలుగా మారి పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. సమగ్ర యాజమాన్యం. ప్రతి సెంటు నారుమడికి కార్బోఫెరాన్ 3% గుళికలు 160 గ్రాముల చొప్పున నారు తీయటానికి 7 రోజుల ముందు వేయాలి. నాట్లు వేసే ముందు నారు కొనల నుంచి నాటినట్లయితే ఆకు చివరన ఉండే గుడ్ల సముదాయాలు నాశనం అవుతాయి. ఎకరానికి 3 నుండి 4 లింగాకర్షక పుట్లు ఏర్పాటు చేయడం ద్వారా తల్లి రెక్కల పురుగుల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. నాట్లు వేసిన 35వ రోజు నుండి ట్రైకోగామా జపానికం అనే గుడ్డు పరణ జీవులను 10 నుండి 15 రోజుల వ్యవధిలో ఎకరానికి 20,000 చొప్పున 3 నుండి 4 సార్లు పొలంలో వదిలిపెట్టాలి. ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక పుట్లు ఏర్పాటు చేయడం ద్వారా మగ రెక్కల పురుగులు ఆకర్షించడం, తద్వారా ఆడ మరియు మగ పురుగుల మధ్య సంపర్కాన్ని నిరోధించవచ్చును. ఈ పురుగు ఆర్థిక నష్ట సహన పరిమితి అనగా నారుమడిలో చదరపు మీటర్ ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం, పిలక దశలో అయితే చదరపు మీటర్ ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం లేదా 5% మోవు సచ్చిన కర్రలు గమనించినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. పంట పిలకలు చేసే దశలో క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక ఎస్పేట్ 1.5 గ్రాములు లేక కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేక క్లోరంటనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి కార్బోఫెరాన్ 3% గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా క్లోరంటనిలిప్రోల్ 4.4% గుళికలు 4 కిలోల చొప్పున వాడాలి. ఉల్లికోడు. దీని తల్లి పురుగు దోమ పరిమాణంలో ఉంటుంది. ఆడపురుగు లేత ఎరుపు వర్ణం రంగులోను, మగ పురుగు ముదురు ఎరుపు వర్ణంలోనూ ఉంటుంది. ఒక ఆడపురుగు 100 నుండి 200 గుడ్లను విడివిడిగా కానీ 3 నుండి 4 గుడ్లను కలిపి కానీ ఆకుల మీద లేదా వలలలో పెడుతుంది. ఈ పురుగు నారుమడి దశ నుండి పిలక దశ వరకు ఆశించి పంట నష్టపరుస్తుంది. అంకురం ఉల్లికాడ వలె పొడిగాటు గొట్టంగా మారి బయటకు వస్తుంది. కంకి వేయదు. నారుమడిలో చదర మీటర్కు ఒక ఉల్లికోడు సోకిన పిలక లేదా పిలక దశలో 5% ఉల్లిగొట్టాలు లేక దుబ్బుకి ఒక కోడి సోకిన పిలక ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉల్లికోడును ఆశించే ప్రాంతాల్లో ఉల్లికోడును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. 1 సెంటు నారుమడికి కార్బోఫెరాన్ 3G గుళికలు 160 గ్రాములు విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల లోపల వేయాలి. నాట్లు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉల్లికోడు పరణ జీవులైన ప్లాటికాస్టర్ వరైజా మిత్ర పురుగును సంరక్షించుకోవాలి. నాటిన 10 నుండి 15 రోజులకు ఎకరాకు కార్బోఫెరాన్ 3% గుళికలు 10 కిలోల చొప్పున వాడాలి. ఆకుముడత. ఈ పురుగును ఆకు చుట్టు పురుగు లేదా గొట్టాల పురుగు లేదా నాము లేదా తెల్ల తెగులు అని పిలుస్తారు. తల్లి పురుగు ఆకులపై గుడ్లను విడివిడిగా పెడతాయి. లార్వాలు ఆకు యొక్క 2 అంచులను కలిపి గొట్టము లేదా ముడతగా చేసుకుని లోపల ఉండి ఆకుపచ్చని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివలన ఆకులు తెల్లబడి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. తీవ్రంగా ఆశించిన పైరు నాములో తెల్లగా కనిపిస్తుంది. పోటాకు దశలో ఆశించినట్లయితే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆకుముడత యాజమాన్యానికై కలుపు మొక్కలను ఈ పురుగు ఆశ్రమించి ఇతర గడ్డి జాతి మొక్కలను ఏరి నాశనం చేయాలి. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి. నాట్లు వేసిన 35వ రోజున ట్రైకోగామా కిలోనిస్ గుడ్డ పరణ జీవులను
15 నుంచి 15 రోజుల వ్యవధిలో ఎకరానికి 20,000 చొప్పున 3 నుండి 4 సార్లు పొలంలో వదిలిపెట్టాలి. దుబ్బుకి 1 లేక 2 ఆకుముడత ఆశించిన ఆకులనుతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పిలక దశలో ఆశించినట్లయితే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక క్లోరంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే చిరుపటి దశలో ఆశించినట్లయితే ఎస్పేట్ 1.5 గ్రాములు లేక కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేక క్లోరంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పటివరకు మనం వరి పంటను ఆశించే ముఖ్యమైన పురుగుల గురించి తెలుసుకున్నాం. కాబట్టి రైతు సోదరులు ఈ వరి పంటను ఆశించే పురుగులను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు.